ఏ ఊరన్నా మీది? మాది మేలవాగు, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా, మేలవాగు గ్రామం. మేలవాగు నుంచి వచ్చాము. ఇక్కడ మన విఎన్ హైబ్రిడ్ వాళ్ళది రెడ్ లైన్ ఇచ్చేవారు అని అంటే ఎట్లా ఉంది ఏంటి అనేటువంటి చూడడానికి వచ్చాము. చాలా ఎక్సలెంట్. ఇది వచ్చింది పెనుగంచిప్రోలు వచ్చాము. పెనుగంచిప్రోలు కృష్ణా డిస్టిక్ లో పెనుగంచిప్రోలు గ్రామానికి వచ్చాము. చూసాము, సూపర్ గా ఉంది వెరైటీ. విఎన్ హైబ్రిడ్ వాళ్ళది రెడ్ లైన్ వెరైటీ ఇది చాలా బాగుంది. సాంబయ్య గారు అని రాజుపాలెం మండలం, రాజుపాలెం నర్సరీ, గణేష్ నర్సరీ పాడవ సాంబయ్య గారు అంటారు. రెడ్ లైన్ మేము కూడా ఇచ్చాము. హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చూడటంగా బాగుందని చెప్పేసి అంటే అక్కడ చూడటానికి వచ్చాం. చాలా హ్యాపీ, చాలా బాగుంది. చూద్దామంటే తాలుగాయ అనేది లేదు, కాయ నిండా గింజ ఉంది, మంచిగా ఉంది. చూద్దామంటే ఇది పైనుంచి కింద వరకు పండింది. ఎక్కడ కనీసం చూడటానికి తాలుగాయ కూడా లేదు. ఓకేనండి. దీంట్లో మీరు రాగానే ఏం గమనించారు సార్? మేము గమనించేది నర్సరీ పరంగా అయితే ముందు మేము కాయను చూస్తాం. కాయలో గింజ ఎన్ని ఉందని చెప్పి చూస్తాం. మాకు తెలిసి సిద్ధాంతం. తర్వాత తాలు చూస్తాం, తాలుగాయ చూస్తాం. పైన వెరైటీ గనుపు దగ్గర కాదనేది ఒకటి చూస్తాం. అన్ని మాకు నచ్చినాయి. ఇక్కడ అన్ని విధాలు మాకు నచ్చినాయి. మేము కూడా పోసి ఉన్నాము, మేము ఇచ్చి ఉన్నాము. మేము ఇచ్చిన రైతులు హ్యాపీ, మేము ఎలా చూడటానికి వచ్చాము. ఇక్కడ రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ ఏరియా ఎలా ఉంది, ఆ ఏరియా మేము ఇచ్చిన ఏరియా ఎలా ఉంది అనేటువంటిది చూడటం కోసం వచ్చాము. కాయ కానీ కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉంది. ఇది మేము శాలకు చూసాము. నల్లికి అయితే మేము ఇచ్చిన తోటలో కూడా చూసుకుంటూ వచ్చాము. ఎక్కడ నల్లి అనేది ఈ టైంలో ఆగింది. దీనికైతే కదవ కొన్ని ఆకుండా ఉన్నాయి. ఓన్లీ ఒక కొమ్మే కదా బాబాయ్, చెట్టు కూడా కాదు, అది ఒక కొమ్మే. మేము చూసేది కొమ్మే. కొమ్మకి అన్ని కాయలు కాస్తున్నట్టే అలా చాలా ఇదిగా ఉన్నట్టే కదా బాబాయ్. అవునవునవును. చాలా రైతు కూడా చూసిన రైతు కూడా చాలా సాటిస్ఫాక్షన్. కొమ్మలో కూడా చిన్న. చెప్పండి సార్. కిషోర్ గారు. మీరు ఎలా ఉంది ఏందో మీ చూద్దాం. నందిగా ఫీల్డ్ షాప్ అండి, హరిత సీడ్స్ అని పెట్టేసి ఫీల్డ్ అంటే బాగుంది సార్ వెరైటీ. చివరి దాకా కాపు బాగా సెట్టింగ్ బాగుంది. చివరిగా కూడా అదే సైజుగా కాయలు చివరి కూడా మంచి సైజు వచ్చింది. చివరి దాకా కూడా